హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదే వినాయక చవితి తీసుకోవలసిన జాగ్రత్తలు. ఫ్రెండ్స్, వినాయక చవితి మనందరికీ తెలుసు. మనకెంతో ఇష్టమైన పండుగ. మనందరం దేశం మొత్తం కూడా ఎంతో కోలాహలంగా చేసుకునే పండుగ. ప్రతి ఇంట, ప్రతి పట్టణం, ప్రతి నగరం, ప్రతి ఊర్లో కూడా వినాయక చవితిని చాలా సంబరంగా జరుపుకుంటాం. ఫ్రెండ్స్, మీకు తెలుసా అసలు వినాయక చవితి ఎప్పుడు స్టార్ట్ అయిందో? 1893లో బాలగంగాధర్ తిలక్ గారు ఈ పండుగల్ని ఒక సామూహిక ఉత్సాహంగా మొదలుపెట్టారు మన భారతదేశంలో, పూనా, ముంబై నగరాల్లో. తర్వాత ఈ పండుగ దేశమంతా కూడా జరుపుకోవడం జరుగుతున్నది. కానీ చాలా ముఖ్యమైన విషయం నేను మాట్లాడదలుచుకుంది ఇవాళ, వినాయక చవితి పండుగ తీసుకోవలసిన జాగ్రత్తలు. ఫ్రెండ్స్, మనకందరికీ తెలుసు, మనం చాలా కాలుష్యంలో బతుకుతున్నాము. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, వాతావరణ కాలుష్యం, కర్మాగార కాలుష్యం, ఇన్ని కాలుష్యాల్లో మనం మన బ్రతుకుని ఈడుస్తున్నాం ఇవాళ. వినాయక చవితి వచ్చేసిందంటే మనకందరికీ గుర్తొచ్చేది వినాయకుడి విగ్రహాలు. నేను దయచేసి దండం పెట్టి చెప్తున్నాను మీకు అందరికి కూడా, మనం అందరం కూడా మట్టి వినాయకుల్నే వాడదాం. ఎందుకంటే మట్టి నీళ్ళల్లో కరిగిపోతుంది. ప్లీజ్, చాలా వినాయకుడు ఈ విగ్రహాలు కెమికల్స్తో పెయింట్ వేస్తారు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో దొరుకుతున్నాయి చాలా మటుకు. ఈసారి మనం అందరం కూడా మట్టి వినాయకుల్నే వాడదాము. నెంబర్ 1. నెంబర్ 2, చాలా ఇంపార్టెంట్, శబ్ద కాలుష్యం. ఫ్రెండ్స్, ఎంత ఘోరంగా ఉంటుందంటే, భగవంతుడి దగ్గర మనము భక్తితో భజనలు చేద్దాం, ఆయనకి ఇష్టమైన గీతాలు ఆలపిద్దాం. భగవంతుడి దగ్గర, వినాయకుడి దగ్గర, వినాయకుడి గీతాలు ఎన్నో ఉన్నాయి, భజనలు ఎన్నో ఉన్నాయి. కానీ మనము ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఈ సౌండ్ సిస్టము, డీజే సిస్టమ్ వచ్చేసింది. నో వాట్ ఈస్ ద డెసిబుల్స్ ఆఫ్ డీజే? ఇట్ రిలీజెస్ సౌండ్. మన హ్యూమన్ ఇయర్కి 25 నుంచి 30 డెసిబుల్స్ మాత్రమే వినికిడి శక్తి ఉంటుంది. ఈ మ్యూజిక్ సిస్టమ్స్లో వచ్చే డెసిబుల్స్ 100 నుంచి 150 డెసిబుల్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మన టింపానం అంటే కర్ణభేరి కూడా పగిలిపోయేంత శబ్దాలు ఉంటాయి. జాగ్రత్త తీసుకుందాము. మ్యూజిక్కి దూరంగా ఉందాం, లౌడ్ స్పీకర్స్కి దూరంగా ఉందాము. చాలామంది ఇళ్లలో హార్ట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇలాంటి శబ్దాలు వినలేరు. ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్ వచ్చేసి, మన విగ్రహాల సైజు కూడా ఈ మధ్య చాలా పెరిగిపోయింది. ఫ్రెండ్స్, కాబట్టి వాటిని తీసుకెళ్ళేటప్పుడు చాలామంది లైవ్ కరెంటు వైర్స్కి తగిలి, కరెంట్ షాక్ తగిలి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ మధ్యనే హైదరాబాద్ రామంతపూర్లో కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవాని ఊరేగింపులో దురదృష్టవశాత్తు లైవ్ వైర్స్ తగిలి 5 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ 5-6 మంది ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వినాయకుడిని తీసుకొస్తూ కూడా 2 తనువులు బాశారు లైవ్ వైర్ తగిలి. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండి, నా విన్నపం తల్లిదండ్రులకి పారా హుషార్, పిల్లలకు చెప్పండి, జాగ్రత్త వహించమనండి. మనకు తెలియదు ఎక్కడ కరెంట్ వైర్లు ఉంటాయో, కరెంట్ సప్లై ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వినాయక చవితి అంటేనే ప్రకృతి పండుగ. ఫ్రెండ్స్, వినాయకుడు ప్రకృతికి స్వరూపం. మనము వినాయకుడి పండుగని ప్రకృతి పరంగా జరుపుకుందాము. మనం అందరం సుఖంగా ఉందాము, సంతోషంగా పండుగను జరుపుకుందాము. ఆ వినాయకుడి ఆశీస్సులు అందరం పొందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.